టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమా. ఈరోజు డిగ్రీ సెకండ్ ఇయర్ లోని కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనకి ఎనాలిసిస్ అనేది చెప్పే ముందు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనే బ్యాలెన్స్ షీట్, రెండోది ఇన్కమ్ స్టేట్మెంట్, దీన్ని మనం ప్రాఫిట్ ఆర్ లాస్ స్టేట్మెంట్ అనేసి కూడా అంటాం. ఇందుకే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఒక సంస్థ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తుంది. అంటే ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్ ఏముంది, ఒక బిజినెస్ ఫర్మ్ సంబంధించి ఫైనాన్షియల్ ప్రజెంట్ ప్రాస్పెక్ట్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది, లేదా ప్రజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది మనకు తెలియజేస్తుంది. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తా ఉంది. ఒక సంస్థకు సంబంధించి బ్యాలెన్స్ షీటే తీసుకుంటే కనుక అసెట్స్ ఏమున్నాయి, దానిలో కరెంట్ అసెట్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, నెక్స్ట్ లైబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, సంస్థకి ఎంత అప్పు ఉంది, క్రెడిటార్స్ ఎంత, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారు, ఈ విధంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్ లో తెలియజేస్తుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే కంపెనీకి అమౌంట్ ఏ రూపంలో వస్తుంది, దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతుంది, దీని ద్వారా ప్రాఫిట్ లాస్ అని తెలియచేసేదే మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్ స్టేట్మెంట్ అనేది అనొచ్చు అనమాట. ఈ విధంగా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తుంది. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది చేయడం వలన ఏంటి ఉపయోగం అంటే ఒక సంవత్సర కాలంలో సంస్థకు సంబంధించి ప్రాఫిట్ వచ్చిందా లేదా, ఒక పర్టికులర్ పీరియడ్ కి సంబంధించి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది తెలుసుకోవడం కోసం. ఇది ఎవరు తెలుసుకుంటారు మెయిన్ గా అంటే ఇన్వెస్టర్. సంస్థకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు సంస్థ యొక్క పొజిషన్ అనేది తెలుసుకోవాలని కంపల్సరీగా అనుకుంటారు. మనం బిజినెస్ ఇన్వెస్ట్ చేశాక అది ప్రాఫిట్ ఆ లాస్ అని తెలుసుకునే క్యూరియాసిటీ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిలో. కాబట్టి అలా ఇన్వెస్టర్స్ కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. నెక్స్ట్ క్రెడిటార్స్, ఆ సంస్థలో క్రెడిట్ అనేది ఫెసిలిటీ ఇవ్వచ్చా లేదా, అంటే క్రెడిట్ గ్రాంట్ చేయొచ్చా లేదా, అప్పు అనేది ఇవ్వచ్చా లేదా అని తెలుసుకోవడానికి క్రెడిటార్స్ కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఎంప్లాయీస్ కి సంస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంటే సంస్థకు మంచిగా ప్రాఫిట్స్ వచ్చినాయి అంటే కనుక బోనస్ వస్తుంది, అదర్ బెనిఫిట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి అనేసి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది తెలుసుకోవాలనుకుంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ కి ఏంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తెలియడం వలన అంటే కనుక కంపెనీ కనుక ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తే గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ కన్స్యూమర్స్ కూడా ఏంటి అంటే కనుక ఒక ప్రైస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది కదా అనేసి చూస్తారు. ఈ విధంగా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ లో మనకి టైప్ చూసుకుంటే కనుక ఆ టూల్స్ అనేవి మనకి చూస్తే రేషియో అనాలిసిస్ అని, క్యాష్ ఫ్లో అనాలిసిస్ అని, ఫండ్స్ ఫ్లో అనాలిసిస్, నెక్స్ట్ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, కామన్ సైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ట్రెండ్ అనాలిసిస్, ఈ విధంగా మనకి ఇవన్నీ టూల్స్ అనేసి చెప్పొచ్చు. వీటిలో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నవి రెండు తీసుకున్నాం. ఒకటి ఏంటంటే కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, రెండవది కామన్ సైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ లో అడిగేది మీకు కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, రెండవది కామన్ సైజ్ ఈ యూనిట్ కి సంబంధించి. కాబట్టి మనం ఇవి రెండు ఫస్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది చెప్దాం, తర్వాత నెక్స్ట్ క్లాస్ లో కామన్ సైజ్ స్టేట్మెంట్ చెప్పి దానిలో ప్రాబ్లమ్స్ అనేవి చెప్దాం. కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది చూస్తే గనక మనకి కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో మనం చేసే లెక్కలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక ఇన్కమ్ స్టేట్మెంట్ కి సంబంధించి చేస్తాం, రెండోది బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి చేయడం జరుగుతుంది. కంపారిటివ్ లో మనకి మళ్ళీ చూసుకుంటే గనక ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్, దీన్నే ప్రాఫిట్ ఆర్ లాస్ స్టేట్మెంట్ అని కూడా అంటాం, రెండోది బ్యాలెన్స్ షీట్. ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ రెండు కూడా ఈ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మెథడ్ లో ఏ విధంగా చేస్తామంటే కంపారిజన్ అనేది చేయడం జరుగుతుంది. కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ స్టేట్మెంట్ చూసుకుంటే కనుక మనకి 2 years సంబంధించి లేదా కొన్ని ఇయర్స్ సంబంధించి మనకి సేల్స్ అనేవి ఇస్తే కనుక ఒక ఇయర్ లో సేల్స్ ఒకలా ఉంటే ఇంకో ఇయర్ లో సేల్స్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా 2019 లో సేల్స్ అనేది 1 lakh ఉంటే 2020 లో సేల్స్ అనేది 1,50,000, 2021 ఆ విధంగా ఇలా మనకి ఒక ఇయర్ ఒక అమౌంట్ చూపిస్తే ఇంకొక ఇయర్ ఇంకో అమౌంట్ అనేది చూపిస్తుంది. ఎందుకని అంటే కనుక అలా సేల్స్ అనేవి జరిగినాయి. కాబట్టి ఈ 2 years సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని కంపారిజన్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి దాన్ని అందుకని మనం ఏమంటున్నాం అంటే కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది అంటున్నాం. ఈ విధంగా ఏంటి అంటే కనుక సంస్థకు సంబంధించి సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా, దాని ద్వారా ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, సేల్స్ అనేది
ప్రాఫిట్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుందా లేదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ లో చేయడానికి అవకాశం అనేది ఉంది. అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా అంతే, అసెట్స్ యొక్క వాల్యూ అనేది తగ్గిందా పెరిగిందా, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, దాని యొక్క పర్సెంటేజ్ అంతా కూడా మనం క్యాలిక్యులేషన్ రూపంలో చేస్తాం. ఇప్పుడు మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది చేయడానికి ఫార్మెట్, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ లెక్కల్లో ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి అనేది ఫార్మాట్ చూస్తే కనుక ఫస్ట్ మనం పర్టికులర్స్ ఇటువైపున ఇయర్ ఎండింగ్ మనకి 2 years ఇస్తాడు, కరెంట్ ఇయర్ ఒకటిను ప్రీవియస్ ఇయర్, ఇది ప్రీవియస్ ఇయర్ ఇది కరెంట్ ఇయర్. నెక్స్ట్ పైన మనం ఇక్కడ ఏం పెట్టామంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పెట్టి ఇక్కడ అమౌంట్ అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిన వాల్యూ ఇక్కడ తీసుకోవాలి, దాని పర్సెంటేజ్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫార్మాట్ రాసుకున్నాం. పైన హెడ్డింగ్ మనం ఏం రాస్తాం అంటే కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్, ఏ ఇయర్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ 2010-11 వస్తున్నాను కాబట్టి అలా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫార్మాట్ వేసుకుని ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం అనేది ఇక్కడ రాద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం ఇన్కమ్ స్టేట్మెంట్ లో అంటే సేల్స్ అనేది తీసుకుని అమౌంట్ ఉంటే కనుక ఇక్కడ అమౌంట్ అనేది వేసుకోవాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ రాస్తాం, దానికి పర్సెంటేజ్ అనేది కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఈ ప్రాసెస్ చెప్తున్నా ఎలా తీసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి అనేది నేను ఇక్కడ పర్టికులర్స్ లో ఏం చేయాలనేది చూపిస్తున్నాం. కాబట్టి సేల్స్ అనేది తీసుకోవాలి, అమౌంట్ ఉంటే మనం ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఫార్మాటే కాబట్టి ఈ విధంగా తీసుకుని సేల్స్ నుంచి మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లెక్కలో ఇస్తాడు మనకి, దాన్ని మైనస్ చేసుకోవాలి. కాబట్టి పైన వాల్యూ నుంచి ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. దాని నుంచి మనం ఏం చేస్తామంటే మైనస్ అనేది చేసుకుంటాం. ఇక్కడ నేను ఎందుకు తీసుకోవట్లంటే మనం డిఫరెన్స్ అవన్నీ వేసుకుంటే 2 మార్క్స్ కాబట్టి పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చూపించాలి. దీని తర్వాత మనం అంటే ఇక్కడ సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది తీసేస్తే వచ్చిన వాల్యూని ఏమంటామంటే గ్రాస్ ప్రాఫిట్ అనేది పిలుస్తాం. దీన్ని మనం ఏ అనేది పిలవడం జరుగుతుంది. గ్రాస్ ప్రాఫిట్ అనేది ఏ అనేది పిలుస్తుంది. దీని తర్వాత మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే కనుక మైనస్ చేసుకోవాలి, మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏమంటాడు అంటే ఒకసారి డైరెక్ట్ గా ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటాడు, ఒక్కోసారి జనరల్ ఎక్స్పెన్స్, సెల్లింగ్ ఎక్స్పెన్స్ అలా ఇస్తాడు విడివిడిగా. కాబట్టి మనం జనరల్ ఎక్స్పెన్స్ అలాగే సెల్లింగ్ ఎక్స్పెన్స్ అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని కూడా ఇస్తాడు. ఈ విధంగా రాసుకుని ఇప్పుడు అమౌంట్లు అనేవి తీసుకుంటే ఒకవేళ ఇస్తే కనుక అమౌంట్ అనేది చూపించుకోవాలి. అనేవి ఇలా ఎక్కువ ఉంటాయి అంటే 2 లేక 3 ఉన్నప్పుడు వీటిని టోటల్ చేసుకోవాలి. ఒకటే అయితే కనుక డైరెక్ట్ గా ఇక్కడ క్యాల్కులేషన్ చేసేస్తాం. ఎక్కువ ఉన్నప్పుడు వీటిని క్యాల్కులేషన్ అంటే వీటిని ప్లస్ చేసి వీటిని ఎడిషన్ చేసి సమ్ అమౌంట్ వస్తుంది. ఈ విధంగా వీటన్నిటిని టోటల్ చేసి ఏమంటామంటే టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని పిలుస్తాం. టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని పెట్టి దీన్ని బి అనేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఏ అని పెట్టాం, ఇక్కడ బి అని పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనేది మైనస్ చేసిన ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నాం. ఓకేనా, చేస్తే మనకి ఏమవుతుందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అని రాసుకుని ఏ మైనస్ బి. ఏ అంటే గ్రాస్ ప్రాఫిట్ యొక్క టోటల్, బి అంటే కనుక ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ టోటల్. ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 ఉందనుకోండి, ఇవన్నీ టోటల్ చేస్తే ఒక 100 అనుకోండి. అప్పుడు 500 మైనస్ 100 చేస్తే 400. అట్లా అమౌంట్ రూపంలో అయితే ఆ విధంగా వేస్తాం. మనం ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫార్మాట్ మీకు అర్థం అవడం కోసం వేస్తున్నాం కాబట్టి ఈ విధంగా టోటల్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది వచ్చాక ఇక్కడ వరకు చేశాక నెక్స్ట్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఉంటే యాడ్ చేస్తాం, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఏమి మైనస్ చేయాలి వచ్చిన వాల్యూకి. ప్లస్
నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఈ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దానికి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది యాడ్ చేస్తాం. అలాగే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ యాడ్ చేసాక వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దానికి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనేది మైనస్ చేయాలి. మైనస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. మైనస్ చేస్తే మనకి వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇక్కడ మనం రాసుకోవాలి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని ఈ విధంగా రాసుకుంటాం. అంటే వచ్చిన వాల్యూ నుంచి ఒకసారి ఫార్మాట్ అనేది చూద్దాం. ఫస్ట్ ఏం రాసామంటే సేల్స్. సేల్స్ నుంచి మనం కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేది మైనస్ చేస్తే వచ్చిన దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అని తీసుకున్నాం. దీని నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉంటాయి అని తీసుకుని వాటిని అన్నిటిని టోటల్ చేసుకుని దీని నుంచి అంటే గ్రాస్ ప్రాఫిట్ నుంచి మైనస్ చేస్తే వచ్చిన దాన్ని మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది చెప్తున్నాం. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ అయిపోయాక నెక్స్ట్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది లెక్కలు అయితే దాన్ని ప్లస్ చేయాలి. ఇన్కమ్ అనేది ప్లస్ చేయాలి, ఎక్స్పెన్సెస్ అయితే మైనస్ చేయాలి మెయిన్ టోటల్ కి. కాబట్టి ఆ విధంగా మనం చేస్తే వచ్చింది ఏమవుతుంది అంటే కనుక నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అవుతుంది. దీని తర్వాత నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ అనేది ఉంటే కనుక మైనస్ చేసుకుంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది మనకి కంపేరిటివ్ అయినా కామన్ సైజ్ అయినా ఈ ప్రాసెస్ ఏం మారదు. కంపేరిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ మారుతుంది, కామన్ సైజ్ అన్నప్పుడు కూడా ఇది మారుతుంది తప్ప ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఈ విధంగానే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపేరిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ లో మనం కొన్ని లెక్కలు అనేవి చెప్పుకుందాము. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంది.